ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 4. ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. పౌలు రాసినటువంటి పత్రికలు ఆయా సందర్భాల్లో ఆయన రాశాడు. ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలెమోను పత్రిక, ఎఫెసీ పత్రిక, ఈ 4 పత్రికలు పౌలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు. దేవుని బిడ్డలారా, పౌలు చెరసాలలో ఉంటూ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. చెరసాలలో ఉండేటువంటి పౌలు చెరలో ఉంటూ ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాయాలండి? నాకు ఆనందం లేదు, నేను చెరలో ఉన్నాను, కాబట్టి నా కోసం ప్రార్థించండి అని రాయాలి. లేదా పౌలు ఏమని చెప్పాలంటే, నేను చెరసాల నుంచి త్వరగా బయటికి వచ్చినట్లుగా ప్రార్థించండి అని రాయాలి. లేకపోతే నేనేం తప్పు చేయలేదు, నాకు ఒక లాయర్ని పెట్టండి, లేకపోతే బెయిల్ ఇప్పించండి అని ఉత్తరం రాయాలి. కానీ ఏమని రాస్తున్నాడు అండి? వెరైటీగా రాస్తున్నాడు. చెరసాలలో ఉంటూ ఏమని సందేశం ఇస్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఆనందించమని చెప్తూ ఉన్నాడు. అంటే ఎందుకు ఆనందించమని చెప్తారండి? ఇప్పుడు మన జీవితాల్లో మనం బిర్యానీ తిన్నామనుకో, అప్పుడు మనం ఊరంతా డబ్బా కొడతాం. ఏమని? అక్కడ బిర్యానీ బాగుంది, అక్కడ బిర్యానీ బాగుంది, చాలా చీపు, చాలా మంచిగా ఉంది అని మనం చెబుతామండి. అంటే అనుభవించినప్పుడే చెబుతాం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అది చెరలో ఉన్నప్పుడే కాదు, చెర బయటికి వచ్చినప్పుడే కాదు, లేకపోతే సువార్త సేవను అందిస్తున్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని బిడలారా, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఆనందం ఉందా? ఉంటే అది ఎవరు పొందగలరు? క్రైస్తవ జీవితంలో ఆనందం ఉందా? క్రైస్తవ జీవితంలో ఆనందం లేదు అనేటువంటి అభిప్రాయంలో చాలామంది జీవిస్తుంటారు. ఒకవేళ యవనస్తులను నేను అడిగాను అనుకో, యవనస్తులరా మీకు ఆనందం ఉందా అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎక్కడుందన్నా, సాయంత్రం 5 గంటలకు నువ్వు యూత్ మీటింగ్ పెడతావు, రమ్మంటావు, జూమ్లో జాయిన్ అవ్వమంటావు, వీడియోలు ఆన్ చేయమంటావు, ఏంది మాకు సంతోషం లేకుండా 5 గంటలకు గ్రౌండ్లో పోయి ఆడుకోకుండా, 5 గంటలకు నిద్రపోకుండా, 5 గంటలకు ఇంకోటి ఏదో తినేటువంటిది తినకుండా, ఏంటి మాకు ఆనందం లేకుండా యూత్ మీటింగ్ రమ్మంటావే అని యవనస్తులు అంటారు. యవనస్తులకు ఏముండాలి? తినడం ఉండాలి, తిరగడం ఉండాలి, షికార్లకి వెళ్ళాలి, ఉండాలి, రైడింగ్ వెళ్ళాలి, లేకపోతే చాటింగ్ చేయాలి, ఇంకోటి చేయాలి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇది ఉంటే కదా ఆనందం. క్రైస్తవ జీవితంలో ఇవేం లేవు కదా, ఇవేం లేదు. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ లేకుండా ఆనందించమని ఎలా చెప్తావు కదా? యవనస్తులారా జాగ్రత్తగా వినండి. ఆనందం అనేటువంటిది ఎక్కడుందో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ పెళ్ళి అయిన పురుషులను అడిగినాం అనుకుందాం, అయ్యా మీ జీవితంలో ఆనందం ఉందా అంటే వాళ్ళు పక్కన నవ్వి ఏమంటారంటే, ఎప్పుడో పెళ్లి కాకముందు ఉన్నింది, పెళ్లి అయినటువంటి రోజు నుంచే ఆనందానికి సైన్ ఆఫ్ చేశాం, రిజైన్ చేశాం, పెళ్లి నుంచి లేదు. ఒకవేళ భార్యను అడిగామనుకో, అమ్మ ఆనందం ఉందా? ఆమె ఏమంటుంది తెలుసా? అదో ఆయన చేసుకున్నాం చూసారా, ఆ రోజే నా జీవితంలో రాహుకాలం ప్రారంభమైంది, అయిపోయింది, ఆనందం లేదు అంటది. ఒకవేళ ఒక క్రొత్తగా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి అన్యులను అడుగుదాం, మీరు క్రీస్తు ప్రభుని వెంబడించకుండా ఉన్నారు కదా, మీరు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు కదా, మరి ఆనందం ఉందా? వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎక్కడుంది ఆనందం? దేవుని దగ్గరకు వచ్చినప్పటి నుంచి మా బంధువులు ఏదో ఒక మాట అంటున్నారు, ఏదో ఒకటి మా జీవితాల్లో నేరం మోపుతున్నారు, అక్కడికి పోతున్నారు కదా, ఎందుకు పోతున్నారు, ఏం పోయే కాలం వచ్చింది అని మమ్మల్ని తిడుతూ ఉన్నారు, మమ్మల్ని సనుగుతూ ఉన్నారు, మనం గొనుగుతూ ఉన్నారు. ఆనందం ఎక్కడ ఉంది అంటే, యవనస్తులు ఏమంటారు తెలుసా? క్రైస్తవంలో ఆనందం లేదు. పురుషులు ఏమంటారో తెలుసా? ఆనందం లేదు. స్త్రీలు ఏమంటారో తెలుసా? ఆనందం లేదు. ఒకవేళ చర్చికి వచ్చామనుకో, చర్చిలో కూడా ఆనందం లేకుండా చేస్తున్నావు అంటే నన్ను గురించి అంటారు, మీరు ఆనందం చేస్తారు, అప్పుడప్పుడు లేపుతావు, చేయెత్తామంటావు, ఏంటి అన్ని తలకాయ నొప్పి. మేము మర్యాదగా కూర్చునే వాళ్ళం కదా, బైబిల్ తీసుకురండి, బైబిల్ చదవండి అంటాం, ఏంటి ఉండే ఆనందాన్ని కూడా పోగొడతావు నువ్వు. చర్చిలోనికి వచ్చి ఏదో కూర్చుందాం అనుకుంటే లేనిపోనివన్నీ మమ్మల్ని చూసే మాట్లాడినట్లు ఉంటుంది.
దయచేసి 2 చేతులు జోడించి ఒకవేళ ఆ రకంగా మీరు భావిస్తే నన్ను క్షమించండి. నేను మీ గురించి ఆ రకంగా చెప్పను. మీరు దేవుని బట్టి సంతోషించాలి అని మీ గురించి ఆ మాట చెబుతానే తప్ప ఎవరినో ఉద్దేశించి నేను ఏది కూడా చెప్పనండి. దేవుని బిడ్డలారా, ఆనందం ఎక్కడ ఉంది అనేటువంటిది ఒక ప్రశ్నగా మారిపోతుందండి. ఒకవేళ మనం లోకంలో చూస్తే వెంటనే అంటారు లోకంలో ఆనందం ఉంది, లోకంలో ఆనందం ఉంది. చూడు, రీల్స్ దగ్గర కూర్చున్నాం అనుకో, షార్ట్స్ దగ్గర కూర్చున్నాం అనుకో, టైం అట్లా గడిచిపోతుంది. నవ్వుకుంటూ ఉంటాం, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అక్కడ ఉంటుంది ఆనందం, అక్కడ ఉంటుంది ఆనందం. మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర కూర్చొని ఉంటే ఉండదు. కానీ ఈ చిన్న సెల్ ఫోన్లో షార్ట్స్ ఉంటాయి, చిన్న సెల్ ఫోన్లో రీల్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు జోక్స్ ఉన్నప్పుడు అక్కడ ఆనందం ఉంది. ఎక్కడుంది ఆనందం? ఆనందం దేవుని దగ్గర ఎక్కడుంది? ఆ మాటకు వస్తే క్రైస్తవ్యంలో ఆనందం ఎక్కడుంది? అసలు ఆనందం ఎక్కడుంది? ఆ క్రైస్తవంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? భక్తి ఉంటుంది, సైలెంట్గా ఉండాలి, చాలా డీసెంట్గా ఉండాలి. ఆనందం ఎక్కడ ఉంది అని అంటారండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో ఆనందం ఉందా, జీవితంలో ఆనందించవచ్చా అనేటువంటి పరిస్థితుల మధ్య మానవుడు వెళ్ళిపోతూ ఉండగా పౌలు అంటున్నాడు, ఒకప్పుడు ఈ ఆనందం కోసం లోకంలో ఎతికినాను, చదువులో ఉంటుందేమో అని గమలీయేలు పాఠాలు అయితే చదివాను, లేకపోతే మతం అయితే ఏదైనా ఆనందం ఇస్తుందేమో మతం వైపు వెళ్ళాను, లేకపోతే సంపాదన ఏదైనా ఉంటుందేమో అని సంపాదన వైపు వెళ్ళిపోయాను. ఎక్కడ కూడా ఆనందం కనపడలేదు. ఎల్లప్పుడూ ఎక్కడ ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. దేవుని యందు ఆనందం ఉన్నదంట. క్రైస్తవ జీవితంలో ఆనందం ఉంది, ఆనందం ఉంది. ఎలా ఆనందం వస్తుందో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. ఎలా ఆనందం, ఉండే ఆనందాన్ని పోగొట్టుకుంటామో కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ మా నాన్న వాళ్ళ నాన్నని అడిగామనుకుందాం, మీరు మా అబ్బను మా నాన్న వాళ్ళ నాన్న మా అబ్బని అడిగామనుకుందాం, అంటే ఒక 120 సంవత్సరాల కిందట పుట్టినటువంటి మా అబ్బని అడిగామనుకుందాం. ఏమని అడిగానంటే ఆనందం ఉందని అడిగితే ఆయన ఏమంటాడంటే, ఆనందం అంటే ఏంటి తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని సాయంత్రాన మా ఊర్లోకి వస్తేనే ఊర్లో సాయంత్రానికి మా భార్య మంచిగా అన్నం పెడుతుంది. తిన్న తర్వాత మా ఊర్లో ఒక నాటకం ఉంటుంది, అక్కడికి పోతే అది. ఆ తర్వాత నాటకం సినిమా అయిపోయింది, సినిమా మారిపోయింది, ఇప్పుడు షికార్లు వచ్చేసాయి, లేకపోతే టూర్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటికి ఏదేదో చాలా మారిపోతున్నాయి. ఆనందం యొక్క చిరునామా ఎక్కడ ఉంటుందో అని ప్రతిదాన్ని మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ తోలుబొమ్మల ఆట ఇప్పుడు ఆనందం ఇవ్వడంలా, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ టెంట్లో ఉండే సినిమా ఇప్పుడు ఆనందం ఇవ్వడంలా, ఒకప్పుడు తెరపైన కనబడేటువంటి సినిమా ఇప్పుడు ఆనందంలా, వేరొక ఆనందం. సాతాను దగ్గర ఉండేటువంటి టెక్నిక్ ఏంటి తెలుసా? ఆనందం ఇక్కడ కాదు కొత్త దాంట్లో ఉంటుంది, ఇక్కడ కాదు దీంట్లో ఉంటుంది, ఇక్కడ కాదు దీంట్లో ఉంటుంది అని ఎప్పుడు ఆనందం యొక్క చిరునామాను సాతాను మారుస్తూ ఉంటాడు. గుర్తుంచుకోండి, ఆనందం యొక్క చిరునామాను. కొంతమందిని మనం చూస్తాం, వాళ్ళకు విపరీతంగా చీరల పిచ్చి ఉంటుందండి. ఖరీదైన చీర కొన్న తర్వాత, అతి ఖరీదైన చీర కొన్న తర్వాత ఇక ఆనందం ఉండదండి దాంట్లో. దీనికంటే ఆమె చైన్ వేసుకుంది కదా, ఆ చైన్ ఉంటుందేమో, చైన్ దగ్గరికి వెళ్తారు. చైన్ వేసుకున్న తర్వాత, ఖరీదైనటువంటి డైమండ్ వేసుకున్న నెక్లెస్ వేసుకున్న తర్వాత ఇంకా అక్కడ కనపడదు ఆనందం. మళ్ళీ ఇంకొకటి సాతాను చూపిస్తాడండి. దేవుని బిడ్డలారా, సాతాను దగ్గర ఉండే ఆనందం ఏంటి తెలుసా? ఎప్పుడూ మారుస్తూ ఉంటాడు, చేంజ్ చేస్తూ ఉంటాడు. అందుకే సో మెనీ ట్రెండ్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్ ఇన్ దిస్ వరల్డ్ నౌఎడేస్. ఈ దినాల్లో ఉండేటువంటిది ఆనందం ఎక్కడుంది తెలుసా? ఇప్పుడు ఆనందం యొక్క చిరునామాలు మారిపోయినాయి. డ్రగ్స్లో ఆనందం ఉంది, నీ శరీరంలో ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆనందం ఉంది. ఒకప్పుడు తోలుబొమ్మల ఆటలో ఆనందం ఇప్పుడు మార్చేశాడు. ఎక్కడ తీసుకొచ్చాడంటే ఒక మత్తు పదార్థంలో ఉంది ఆనందం, గంజాయిలో ఉంది ఆనందం, త్రాగుడులో ఉంది ఆనందం. మారిపోయాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మారనటువంటి ఆనందం యొక్క చిరునామాను గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. మారనటువంటి ఆనందం యొక్క చిరునామా. ఆనందం ఎక్కడుంది తెలుసా? డబ్బులో ఉంటే ధనవంతులు ఏడవరండి. మొన్న లైవ్లో చూసాం, ఒక పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో ఒక తండ్రి ఏడుస్తున్నాడు. కోట్లకు అధిపతి, ప్రపంచాన్నే శాసించగలిగిన వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. నాకు అనిపించింది, వై హీస్ క్రయింగ్ వెన్ హీస్ హ్యావింగ్ సచ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్యాకప్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో అంత ధనం ఉన్నప్పుడు ఏడవలసిన పనే ఉంది? అతని డబ్బు, అతని పలుకుబడి, అతనికి ఉండేటువంటి పరపతి, అతడు చిటికేస్తే రాగలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారు. వై హీస్ క్రయింగ్?
దేవుని బిడ్డలారా, ఆనందం యొక్క చిరునామా ఒకవేళ డబ్బులో ఉంటే, ఒకవేళ సంపాదనలో ఉంటే, ఒకవేళ పరపతిలో ఉంటే, ఒకవేళ ఇంకా దేంట్లోనైనా ఉంటే మానవుడు అక్కడనే ఎంజాయ్ చేయగలడు. కానీ దాని తర్వాత నెక్స్ట్ ఏముంది అని ఆలోచన చేస్తారు. ఈ దినాల్లో బిజినెస్ ఏంటి తెలుసా? దేన్ని బట్టి ఎంజాయ్మెంట్ ఉంటుంది అది చేయాలి. ఒకప్పుడు టీ తాగితే సంతోషం, ఇప్పుడు తాటి బెల్లంతో చేసిన టీ తాగితేనే మారిపోయింది కదా. ఎందుకు నేను చెప్తానంటే తాగకూడదని కాదు, అంటే మార్పు ఉంటేనే ఏదో ఒక సంతోషం ఉంటుందేమో అని అనుకుంటున్నాం మంచిదే. కానీ బైబిల్లో దేవుడిచ్చే ఆనందం ఎక్కడుంది తెలుసా? బైబిల్లో ఈరోజు పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ అరే పౌలా చెరసాల్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు, నీ తరపున వాదించడానికి, మాట్లాడడానికి, నీ తరపున జైలు అధికారులతో వెళ్ళి సంప్రదించాలి. నోబడీ ఈస్ దేర్, నో పొలిటికల్ పార్టీస్ బిహైండ్ యూ, నీ వెనకయ్యే రాజకీయ పార్టీ లేదు. మరి ఏ రకంగా చెబుతున్నా ఫిలిప్పీ సంఘానికి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని? మరలా చెప్పుదును, మరొకసారి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. హౌ కెన్ వీ హ్యావ్ జాయ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్? క్రైస్తవ జీవితంలో ఇవన్నీ లేకుండా, లోక సంబంధమైనవి లేకుండా ఏ రకంగా ఆనందం రాగలదు? ఆనందం ఎక్కడ దొరకగలదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31 నుంచి 34 వరకు మనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 16 వర్స్ 31 to 34. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎవరండి ఈయన ఎవరైనా అప్పుల పాలైన వ్యక్తి, ఉద్యోగం లేనటువంటి వ్యక్తి, భార్య లేనటువంటి వ్యక్తి, అంటే పెళ్లి కానటువంటి వ్యక్తి, సంతాన దీవెనకు దూరమైనటువంటి వ్యక్తి కాదు. ఇతనికంటూ ఒక ఉద్యోగం ఉంది. హీ ఈజ్ ఎ జైలర్. అతడు ఒక జైలుకు అధిపతిగా ఉంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 అతనికి ఒక ఇల్లు ఉంది. అంటే అతడు చాలా పేదరికంలో లేడు. హీ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ హౌస్. అతనికి ఒక ఇల్లు ఉంది. మూడవదిగా అతనికి ఇంటితో పాటు కుటుంబం ఉంది. పెళ్ళైంది, భార్య పిల్లలు ఉన్నారు. ఆ మధ్యరాత్రి ఇంటికి వెళ్ళినా భోజనం పెట్టగలిగిన ఫెసిలిటీస్ అతని ఇంటిలో ఉన్నాయండి. మధ్యరాత్రి ఇంటికి వెళ్తే భోజనం పెట్టాడండి. ఒకసారి ఆలోచించండి. అంటే అతని ఇంటిలో పనివారు ఉన్నారు. దే ఆర్ అవైలబుల్ రైట్ ఇన్ ద మిడ్ నైట్, మధ్యరాత్రి వేళ అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళు వంట చేసి పెడితే పౌలు శీలలు తిన్నారంట, భోంచేశారంట. అంటే నాకు అనిపిస్తుంది అతనికి ఉద్యోగం ఉంది, అతనికి కుటుంబం ఉంది, అతనికి ఇల్లు ఉంది, అతని ఇంట్లో పని చేసే వాళ్ళు ఉన్నారు. మధ్యరాత్రి తిండి తినగలిగిన కెపాసిటీ అతనికి ఉంది. కానీ బైబిల్లో వ్రాయబడింది అప్పుడు లేదంట సంతోషం. 16వ అధ్యాయం 34వ వచనం, దేవునియందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆనందం ఎక్కడుందంట? ఉద్యోగం ఉన్నప్పుడు ఆనందం ఉంది అని బైబిల్లో రాయలేదు, లేదా ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆనందం ఉంది అని బైబిల్లో రాయలేదు. అతని జీవితంలో అతని కలిగినటువంటి ఆశీర్వాదాల్లో ఆనందం ఉందని రాయలేదు. బైబిల్ సింపుల్గా చెప్తుంది, దేవునియందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారితో కూడా ఆనందించెను. ఫస్ట్ ద జాయ్ ఈస్ దేర్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా. అది ఎప్పుడు మారనటువంటిదండి, ఎప్పుడు మారనటువంటి ఆనందం అది. ఏంటి ఆనందం? బైబిల్ చెప్తుంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. అతడు ఒకవేళ అనుకోని ఉండవచ్చు, ఒకవేళ నాకు ఉద్యోగం వస్తే ఆనందం ఉంటుందేమో, అతడు ఆనందించలేదండి. బైబిల్లో వ్రాయబడింది. లేదా అతడు తన జీవితంలో తనకు పెళ్ళి అయినప్పుడు ఆనందించాడో లేదో, కానీ ఇప్పుడు మాత్రం బైబిల్ చెప్తుంది దేవునియందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుని బిడ్డలారా, ఆనందం ఎప్పుడు తెలుసా? లోకంలో ఉండే వాటి దగ్గర ఆనందం దొరికినట్టుగా ఉంటుంది, కానీ కొద్ది కాలం తర్వాత అది అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఉద్యోగం వచ్చినప్పుడు తొలి దినాల్లో ఆనందించాడు, ఆ తర్వాత ఆనందం సన్నగిల్లిపోయింది. పెళ్ళైన తొలి దినాల్లో ఆనందించాడు, ఆ తర్వాత ఆనందం సన్నగిల్లిపోయింది. ఆ సంపాదన తర్వాత అనుకున్నాడు ఆనందించవచ్చని, అది కూడా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు తన జీవితంలో ఒక రోజు వచ్చింది. ఏంటంటే మధ్యరాత్రి
అతడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎందుకు ఆనందించవయ్యా? నీ ఉద్యోగం ఉందిగా, ఎందుకు ఇప్పుడు ఆనందిస్తున్నావు? అతడు అంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. దేవుడు లేనటువంటి జీవితంలో ఆనందం ఉంటుందండి, ఉంటుంది, ఉన్నట్టుగా ఉంటుంది. అది నువ్వు పబ్బుకి వెళ్ళు, లేకపోతే ఇంకొక దానికి వెళ్ళు, డ్యాన్స్కి వెళ్ళు, షికారుకి వెళ్ళు, అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అది ఇట్స్ ప్యూర్లీ టెంపరరీ, తాత్కాలికంగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో పరిచయకు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారండి. ఆయన చూచి నేను అడిగాను, బ్రదర్ బాగున్నారా అంటే, బాగున్నాను బ్రదర్ అన్నారు. అప్పుడు వాళ్ళ భార్య అనింది, అన్న బాగున్నాడు కానీ తాగుడు మానేశాడన్నా కానీ అనింది. నేను అడిగాను, తాగుడు మానేశాడు అంటే మంచిదే కదమ్మా, మళ్ళీ కానీ అంటున్నావంటే సిగరెట్ మానలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఉన్నాడు ఇక్కడేమో. ఆయన ఏమన్నాడంటే, ఇంత పెద్ద బాటలను మానేయచ్చు కానీ అంత సిగరెట్ను మానేయడం చాలా కష్టం. అది సిగరెట్ను మానేయడం చాలా కష్టం. ఈవెన్ సైన్స్ ఆల్సో సేస్ దట్ సిగరెట్ మానేయడం చాలా కష్టం. మందు మానేయడం చాలా సులువు, సిగరెట్ మానేయడం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, నేను అడిగాను, ఎందుకు సిగరెట్ మానేయకుండా ఉంటున్నావు అంటే ఆయనకి దానికి ఏం పలకలేదండి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నేను వెళ్ళి దానిపైన కొంచెం రీసెర్చ్ చేశాను. సిగరెట్ అనేటువంటిది ఏంటిది సిగరెట్ అనేటువంటిది ఏంటి తెలుసా? ఇమ్మీడియట్లీ ఇట్ విల్ అఫెక్ట్ యువర్ బ్రెయిన్. ఎక్కడైతే నీకు సంతోషము, రిలాక్సేషన్ అనేటువంటి ఏరియా ఉంటుందో అక్కడ దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ పనిచేస్తాయండి. పనిచేసినప్పుడు ఏదో ఒక రిలాక్సేషన్ కలిగినట్టుగా అనిపిస్తుంది. అందుకే మనిషి ఏం చేస్తాడు తెలుసా? దాని వైపు వెళతాడు. ఒకవేళ రిలాక్సేషనే దొరికితే మళ్ళీ రెండో సిగరెట్ ఎందుకు తాగుతాడు? మరుసటి రోజు ఎందుకు తాగుతాడు అంటే దట్ ఈస్ టెంపరరీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం నీకు కలిగి ఉన్నట్లయితే, అంటే లోక సంబంధమైన జీవితం జీవిస్తూ దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను, ఈజీగా అర్థం అవడానికి ఆ ఉదాహరణ చెప్తాను నేను. ఒకవేళ లవ్లీ పూసుకుంటే, తెలుసు కదా లవ్లీ, అంతే పూర్తిగా నేను చెప్పలేను. లవ్లీ పూసుకుంటే తెల్లగా అవుతారు అనేటువంటిది వచ్చిందనుకో, దాన్ని నమ్మి ఏం చేస్తామంటే, అట్లా చూస్తారంటే తెలుసుగా, పూర్తిగా నేను చెప్పలేను ఎందుకంటే వీఆర్ ఆన్ లైవ్. ఆ లవ్లీ క్రీమ్ను పూసుకుంటే, ఇప్పుడన్నా అర్థమైంటుంది అనుకుంటా, అది పూసుకుంటే తెల్లగా అవుతా అనేటువంటిది ఏదైనా ఒకటి ఉంటే దాన్ని నమ్ముతామండి. దాన్ని నమ్మి దానిపైన విశ్వాసం ఉంచి దాన్ని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూసుకుంటారు. కొంతమంది యవనస్తులు, నా ఫ్రెండ్ ఉండేవాడండి, బయటికి పోయి వచ్చినంటే ముఖం కడుక్కొని ఖచ్చితంగా పూసుకుంటాడు. ఏమంటే తనకు 2 నెలల్లో పెళ్లి కావాల్సింది, అంత లోపల ఏదో ఒక చేంజ్ తీసుకురావాలని ఎంత 4-5 రోజులకే ఒక క్రీమ్ పేస్ట్ అయిపోతుందండి, పేస్ట్ కాదు సారీ, అది అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే దాన్ని నమ్ముతామండి. కొద్ది కాలానికి దానిపైన ఎఫెక్ట్ రాలేదనుకో, వెంటనే ఇంకొకటి క్రీమ్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్, ఇదిగో ఇది పూసుకొని చూడండి, ఇట్లా పూసుకొని నీళ్లు కొడుతున్నా కానీ తెల్లగా అయిపోయింది, ఈ పక్క అంతా నల్లగా ఉంటుంది ఇక్కడ, అరే ఇది ఇంకా బాగుంది, దానిపైన ఉండే నమ్మకం దీనిపైకి వస్తుందండి. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, దేవుని యందు నమ్మకం ఉంచితే నీకు ఆనందం ఉంటుంది. లోకంలో ఉండే వాటిని నమ్ముతున్నావు, లోకంలో ఉండేవి ఏవో ఇస్తాయని నమ్మి దాని వైపు వెళుతుంటున్నావు. అది ఒక అలవాటు కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ఏదో ఒక ఆకర్షణకు గురి అయిపోయి యు మే బి ఎంటాంగిల్డ్ దేర్, అక్కడ చిక్కుకొని ఉన్నావు. దాన్ని నమ్మేవు, అక్కడ ఏదో ఆనందం ఉంటుందని. ఆనందం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దానిపైన ఉండేటువంటి విశ్వాసాన్ని దేవునిపైకి తీసుకురాగలిగితే, పాపం పైన ఉండేటువంటి విశ్వాసాన్ని దానిపై నుంచి తొలగించి దేవునిపైకి తీసుకురాగలిగితే, అంటే నెక్స్ట్ క్రీమ్ ఇంకోటి వచ్చింది అనుకో. అందుకే వాళ్ళు చూడండి, అదే కంపెనీ వాళ్ళు కొత్త క్రీమ్ తీసుకొస్తారు, వేరే ఎఫెక్ట్తో తీసుకొస్తారు, వేరే అడ్వర్టైజ్మెంట్తో తీసుకొస్తారు, వేరే లేబుల్తో తీసుకొస్తారు. కాబట్టి మనిషి మళ్ళీ కొంటాడండి. అదే దాన్ని చూపించాడంటే కొనడు. ఎందుకు తెలుసా? We are after a belief. ఒక నమ్మకం పైన మానవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదైనా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా ఒక పాపం, ఏదైనా ఒక లోక సంబంధమైన అలవాటు, ఏదైనా ఒక లోక సంబంధమైన ఆకర్షణ వైపు వెళుతూ ఉన్నట్లయితే అది నీ జీవితంలో ఇచ్చేటువంటిది తాత్కాలికమైన ఆనందమే. అందుకే ఈ జైలర్ అంటున్నాడు, ఇప్పుడు నాకు ఆనందం వేస్తుంది, నా కుటుంబంతో పాటు నేను ఆనందిస్తున్నా. నీవు పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకపు ఆశలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, బైబిల్లో వ్రాయబడింది. దీనికి ముందుగానే పౌలు అంటున్నాడు, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము. అది ఎన్నో వచనం అండి? 32వ వచనం చూడండి.
31వ వచనం, ప్రభు యేసునందు విశ్వాసం. దట్ వాజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద పౌలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము. నీ విశ్వాసము ఇంకొక దానిపైన ఉందయ్యా, అందుకే నీ జీవితంలో ఆనందం లేదు. కానీ నీ విశ్వాసం ఎప్పుడైతే దేవునిపైకి వస్తుందో అప్పుడు నీ జీవితంలో నువ్వు ఆనందించబడతావు, అప్పుడు నీ జీవితంలో ఆనందించబడతావు. ఈ దినాన ఒక ఆనందం మన జీవితాల్లో మిస్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని పైన ఉండేటువంటి విశ్వాసం దేవుని పైన లేకుండా ఏదో ఒక దానిపైకి వెళ్ళిపోయింది. కొంతమంది ఏమనుకుంటారంటే పెళ్లి పైన విశ్వాసం కలిగి ఉంటారు, పెళ్లి అయితే ఇంకా అయిపోయింది, జీవితంలో చాలా బాగుంటుందని. పెళ్లి పైన విశ్వాసం ఉంచడం మంచిదే, కానీ పెళ్లిని నీ జీవితంలో ఆశీర్వాదంగా మార్చే దేవుని మొట్టమొదటిగా విశ్వాసం ఉంచు. ఉద్యోగం నీకు సంతోషం ఇస్తుంది అనేటువంటిది ఒకవేళ నువ్వు విశ్వసిస్తే ఆ ఉద్యోగాన్ని నీకు దయచేసే దేవుని విశ్వాసం ఉంచు. లేదా నీ జీవితంలో దేవుడు లేకుండా ఆనందాన్ని వెతికావంటే అక్కడ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒక చోట నీ జీవితంలో శూన్యం ఏర్పడుతుంది, ఖాళీతనం ఏర్పడుతుంది. అందుకే తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంటిలో ఉంటే ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ ఉంటే ఆనందం ఉంటుందేమో, లేకపోతే నా దగ్గర ఉండే డబ్బును ఖర్చు పెడితే ఆనందం ఉంటుందేమో, నా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఆనందం ఉంటుందేమో, లేకపోతే నా జీవితాల్లో నేను చూడనటువంటి దూర ప్రాంతాలకు వెళితే ఆనందం ఉంటుందేమో అని అన్ని ట్రై చేశాడు. లాస్ట్కి అతని జీవితంలో వచ్చింది పందుల పొట్టు. అప్పుడు అతని విశ్వాసం దేనిపైకి వెళ్ళిపోయింది తెలుసా? అంతవరకు ఫ్రెండ్స్ పైన, ఖర్చు పైన, అలవాట్ల పైన, ఆచారాల పైన, సాంప్రదాయాల పైన ఉండేటువంటిది, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉంటుందని ఎదుర్కొన్నటువంటి ఆశించినటువంటి ఆ చిన్న కుమారుని యొక్క ఆశలు విఫలమైన తర్వాత అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు బైబిల్లో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆనందం ఎక్కడుంది తెలుసా? నీ అలవాట్ల పైన నువ్వు విశ్వాసం ఉంచి దాన్ని గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో ఎక్కడికి తీసుకొని వస్తుంది తెలుసా? అది ఒక పొట్టు దగ్గరికి తీసుకొని వస్తుంది. గుర్తించండి, పొట్టు అంటే ఏంటి తెలుసా? లాస్ట్ స్టేజ్. అలవాట్లు ఎప్పటికీ ఒక వ్యక్తిని లాస్ట్ స్టేజ్కి తీసుకొని వస్తాయి. అంటే కుటుంబంలో బంధాల మధ్య లాస్ట్ స్టేజ్లోకి వచ్చేస్తావు, డబ్బు విషయంలో లాస్ట్ స్టేజ్, గౌరవం విషయంలో లాస్ట్ స్టేజ్, నీ జీవితంలో ఉండేటువంటి పేరు ప్రఖ్యాతుల విషయంలో లాస్ట్ స్టేజ్కి వచ్చేటట్లు చేస్తుంది. దేవునందు విశ్వాసం ఉంచకపోతే, అంటే నీ పాపాన్ని వదిలేసి ఎప్పుడైతే దేవునందు విశ్వాసం ఉంచుతావో, నీ విశ్వాసాన్ని వాటిపైన కాకుండా దేవునిపైన ఉంచుతావో. అందుకే నేను వెంటబడతాను కొంతమందిని, రండి యూత్ మీటింగ్ జాయిన్ కండి, చర్చికి రండి. కొన్ని సందర్భాల్లో ఐ విల్ రన్ ఆఫ్టర్ దెమ్, వాళ్ళని వెంటబడతాను, సతాయిస్తాను నేను. ఎందుకు తెలుసా? ఏదో ఒకటి సంగతి దేవుడు నాకు చూపించుంటాడు. దే ఆర్ అబౌట్ టు ఫేస్ ఎ ప్రాబ్లం, వాళ్ళకు సమస్య రాబోతుంది, యూ వాన్ దెమ్. డైరెక్ట్గా చెప్తే కొన్ని సందర్భాల్లో భయపడతారండి. అందుకే ఐ విల్ రన్ ఆఫ్టర్ దెమ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోయి లోకంలో ఎక్కడ ఆనందం ఉందని దాని వైపు తిరుగుతున్నావా? దేవునియందు విశ్వాసం ఉంచు. అప్పుడు ఈ జైలర్ అంటున్నాడు, అతని ఇంటి వారందరితో కూడా ఆనందించాను. నాకు అనిపించింది, ఇండ్లు ఉంది, ఇంటిలో ఆనందం లేదు, ఉద్యోగం ఉంది, ఉద్యోగంలో ఆనందం లేదు, కుటుంబం ఉంది, కుటుంబంలో ఆనందం లేదు. కానీ ఎప్పుడైతే దేవునియందు విశ్వాసం ఉంచాడో, దేవుని బిడ్డలారా, అతని జీవితం మారిపోయింది. నీ జీవితంలో ఎక్కడ వెతుకుతున్నావు ఆనందం? లోకంలో వెతుకుతున్నావా? అది ఏదో ఒక రోజు నీ జీవితంలో ఇచ్చేటువంటిది ఒక శూన్యం. ఎక్కడో ఆఫ్రికన్గా జీవించేటువంటి వ్యక్తి, అతన్ని తన జీవితంలో ఒక తలాంతు కలిగినాడు. ఏంటి? మంచిగా పాటలు పాడేటువంటి తలాంతు. ఆ తలాంతు ఎంత పాపులర్ అయిపోయిందంటే అతడు అనుకున్నాడు, ఇప్పుడు నా తలాంతు మారిపోయింది, నాకు వచ్చినటువంటి తలాంతును బట్టి నాకు పేరు వస్తుంది అని అతడు తన కలర్ మార్చుకున్నాడు, తన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్నాడు. తను ఇక ఎంత ఎదిగిపోయాడంటే 150 ఎకరాల్లో ఒక మ్యాన్షన్ నిర్మించుకున్నాడు, కోట్లకు పడగలెత్తాడు. అతను అనుకున్నాడు, ఆనందం ఇప్పుడు ఇంకెక్కడ ఉంది? ఆనందం ఎక్కడుంది? ఒక పెద్ద షిప్ను కొనుక్కున్నాడు, ఆ షిప్లో ఉందేమో ఆనందం అనుకున్నాడు. లేకపోతే ఆయా వ్యక్తులతో అతడు ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు, ఆనందం ఉందేమో, ఎక్కడ లేదు. అప్పుడు అనుకున్నాడు, ఇది కాదు, ఎక్కువ కాలం జీవించాలి, కనీసం 150 సంవత్సరాలైనా జీవించాలి అని ఆశించాడు. మైకేల్ జాక్సన్ అతడు సంతోషం, ఆనందం ఎక్కడుందని ఎతికాడంటే తన తలాంతులో ఉందేమో అని ఎతికాడు, తన డబ్బులో ఉందేమో అని ఎతికాడు. వీటిలో చూచాడు, ఎక్కడ దొరకల. అప్పుడు అతడు అనుకున్నాడు, ఇంకా నా లైఫ్ స్పాన్ పెరిగితే కాబట్టి దానికి ఏం చేయాలి?
మనకందరికీ తెలుసు, తనకు డోనర్స్ను ఏర్పరచుకున్నాడు. గుండె చెడిపోతే గుండె ఇచ్చే డోనర్ కావాలి. రక్తం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక డిసీజ్ ఏదైనా వస్తే రక్తాన్ని నాకు ఇమ్మీడియట్గా ఇచ్చేటువంటి వ్యక్తులు నా ఎదుట ఉండాలి. లివర్ చెడిపోతే లివర్ ఇచ్చే వాళ్ళు ఉండాలి అని ఒక్కొక్కరిని కోట్లు పెట్టి కొనుక్కున్నాడు. వాళ్ళ ఇంట్లో పెంచుకోవడం ప్రారంభించాడు. బట్ అ లాస్, హీ డిడ్ంట్ క్రాస్ ఈవెన్ 55 years. చచ్చిపోయాడు. ఆనందం లేదక్కడ. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో వేటిపైన నీ దృష్టి ఉన్నా అది లాస్ట్కి నీ జీవితంలో వచ్చేటువంటిది అసంపూర్ణమైన సంతోషం, ఆనందం. కానీ దేవునిలో ఉంది నిజమైన ఆనందం. అందుకే ఇతడు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. ఇది ఆ అపోస్తుల కార్యం 16వ అధ్యాయం నుంచి ఏమైనా మారిందండి? దేవుని యందు విశ్వాసం ఉంచేది. ఆనందం యొక్క చిరునామాలు మారుతూ వచ్చాయి, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది ఎప్పుడైనా మారిపోయిందా? మారలేదు. దేవుని ఎప్పటికీ స్టాండర్డ్గా ఉంటాయి. అక్కడ ఉంటుంది ఆనందం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. పౌలా, ఎందుకు చెప్తున్నావు ఆనందించమని? అతని జీవితంలో బంధకాలు ఆనందాన్ని తీసేలా, చెరసాల అతని ఆనందాన్ని తీసేలా, లేకపోతే అతని జీవితంలో వచ్చిన కష్టం ఆనందాన్ని తీయలే. ఎందుకు తెలుసా? అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి అతనిలో చెరగని ఆనందాన్ని అతడు అనుభవించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, డోంట్ రన్ ఆఫ్టర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తవద్దు. ఒకానొక రోజు అది నీ జీవితంలో అసంపూర్ణమైన ఆనందంలోనికి నేను నడిపిస్తాయి. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాగా, ఈరోజు నీ అలవాట్లకు స్వస్తి చెప్పి దేవుని వైపు తిరుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. సజీవుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. మా జీవితాలలో ఉన్నది ఉన్నట్టుగా చూచి మాట్లాడిన దేవుడవు నాయన. సంతోషం, ఆనందం ఎక్కడ ఉందో అని వెతుకుతున్న మానవాళికి మీ వాక్యంలోనే సమాధానం ఉంది నాయన. దేవాందును బట్టి నీకు స్తోత్రం. దాన్ని రుచి చూచినటువంటి పౌలు చెప్పిన మాటని ఇదన ఎదురుకు తీసుకొని వచ్చారు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే, మరలా చెప్పుదును ఆనందించుడే. అవును ప్రభా, జైల్లో ఉన్న అతని ఆనందాన్ని ఎవరు దొంగిలించలేకపోయారు ప్రభా. అది మీరిచ్చే ఆనందం నాయన, అది మీరిచ్చే ఆనందం ప్రభా. ఈ లోకంలో ఉండే ఆనందం ఏదో చేస్తే, ఏదో వస్తే, ఏదో కలిగితేనే ఆనందం. ఏమీ లేకపోయినా కూడా ఆనందించే ఆనందం నీవు ఇవ్వగలవు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచక లోకంలో ఉండే వాటిని నమ్మి, లోకంలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని, పాపాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఎవరు ఇక్కడ ఉన్నా వారితో ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడి ఉండగా వందనాలు. మీ సన్నిధి దర్శించును గాక. లోక సంబంధమైన కోరికలు చచ్చిపోవును గాక. లోక సంబంధమైన స్థితిగతుల్లోంచి బయటపడుదురు గాక. లోకములో ఉండేటువంటి ప్రతి ఒక పాప బంధకాలు తొలగిపోవును గాక. దేవా రక్షించండి నాయన. ఎవరు లోకం వెంబడి వెళుతూ ఉన్నా వారి జీవితాల్లో చిట్ట చివరిగా పొట్టు తప్ప ఇంకొకటి ఉండదు నాయన. అది మీరు సెలవిచ్చారు ప్రభా. అది రాకముందే, అది పొందుకొనక ముందే దేవుని వైపు తిరగడానికి కృప సమయాన్ని ఇప్పుడు ఇచ్చి ఉండగా నీకు వందనాలు. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తూ ఆనందం ఉందని ఎదుగుతున్నారో అలాంటి వారు, ఎవరైతే దేవా నన్ను క్షమించని అడుగుతున్నారో వారి ప్రార్థనతో ఏకీవించి అడుగుతున్నా, ఫర్గివ్ దెమ్ లార్డ్. వారి పాపములు క్షమించబడును గాక. దేవా మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం చదువుదాం గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్
కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.